హలో నమస్తే. ఏబి వెంకటేశ్వర గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్, ఏదో కులం మీద కామెంట్ చేశాడని చెప్పి, కులం పేరు పెట్టి తిట్టాడని చెప్పి చాలా వీడియోలు చూశాను. ఆ, సరే, అంటే నాకు సడన్గా ఎవరో ఒక ఒక వీడియో వచ్చింది నాకు ఇందాక. ఆయన ఏమన్నాడు నాకు తెలియదు కానీ, బట్ జస్ట్ ఒక వీడియో వస్తే ఆయన చూద్దాం, ఖాళీగా ఉన్నాను కదా అని ఓపెన్ చేసి చూశాను ఆయన్ని. నిజంగా కొన్ని ఆయన కొన్ని వాడినటువంటి భావజాలం, పదజాలం అనేది చాలా తప్పు పదజాలం వాడాడు. సరే, ఏదైనా సరే, ఆయన ఏ తప్పు పదజాలం వాడినా సరే, ఆయన చెప్పిన కథ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారో లేదో కానీ ఇప్పుడు చేసినట్టుగా నాకు అనిపించింది. ఆయన ఏమన్నారు చూడండి ఒకసారి. ఆ పరిస్థితుల్లో 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజు రాత్రి వాడు ఇచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్. ప్రమాణ స్వీకారం చేసిన అదే రోజు రాత్రి ఏదో ఒక పదం వాడాడు. ఆ సంస్కారం లేనటువంటి పదాన్ని మనం వాడలేము. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక పదం వాడి వచ్చినటువంటి రెండో జీవోనే నా ట్రాన్స్ఫర్ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అవ్వగానే ఈయన ఇట్లాంటి ఒక ఏబి వెంకటేశ్వర గారు ఒక్క ట్రాన్స్ఫర్ కాదు, చాలామందిని ట్రాన్స్ఫర్ చేశాడు. చాలామందిని ట్రాన్స్ఫర్ చేసి, అసలు చాలామంది కాదు, అసలు ఉన్న జగన్ టీంని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఏంది డిఫరెన్స్ ఏంటి? ఆయనకి అంత బాధ ఎందుకు వచ్చింది నేను అంటాను. ఏబి వెంకటేశ్వర గారు, మీరు అంత బాధపడ్డారే, ఆ బాధలో న్యాయం ఉంటే ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే జరిగిన ట్రాన్స్ఫర్లు మొత్తానికి కూడా బాధే కదా. అది ఒక విషయం. ఇంకోటి ఏమన్నాడు, ట్రాన్స్ఫర్ చేశాక పోస్టింగ్ ఇవ్వాల. ఒక 5గురిని ట్రాన్స్ఫర్ చేసి 5గురిని రోజు మీరు ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టిపోండి, పోస్టింగ్ ఇవ్వకుండా 5గురిని చిత్రహింసలు పెట్టారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈయన ఒక్కడు మైకి పట్టుకొని నన్ను ఒక్కడిని బాధ పెట్టారని చెప్తున్నారు కానీ 5గురు ఒక్కడు కాదు, 5గురు ఐఏఎస్ ఆఫీసర్లని రోజు సంతకం పెట్టండి వచ్చి ఆఫీస్కి అని చెప్పేసి, వాళ్ళలో సునీల్ కుమార్ కూడా ఉన్నాడు ఒక ఆయన. ఓకే, వాళ్ళందరూ ఆఫీస్కి పోస్టింగ్ లేకుండా అక్కడ కూర్చోబెట్టారు. ఎందుకు కూర్చోబెట్టారు అని అంటే, ఇది వాళ్ళు మాకు ఆ టైంలో మమ్మల్ని టార్గెట్ చేశారు, రెడ్ బుక్లో రాసుకున్నారు, అది ఇది అని చెప్పి అన్నారు. ఓకే, మరి ఈయన ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్ ఇవ్వడానికి కూడా ఏదో కారణం ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళకే కారణాలు చెప్పారు, ఇప్పుడు ఆయన కూడా ఏదో కారణం చెప్పుంటారు కదా. అప్పుడు దానికి దీనికి పెద్ద నాకైతే తేడా కనిపించట్లా. ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ జగన్మోహన్ రెడ్డి హాస్ డన్ అండ్ వాట్ దిస్ చంద్రబాబు నాయుడు ఈస్ డూయింగ్ నౌ. ఇట్లు ఐ థింక్ ఇట్ ఈస్ బోత్ సేమ్. ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ పోస్టింగ్ ఇవ్వాలి. ఇంకేమన్నాడు, సో 8 నెలల పాటు పోస్టింగ్ లేదు, జీతం లేదు. పోస్టింగ్ లేకపోతే ఎలాగూ జీతాలు ఇవ్వరు. ఇప్పుడు పోస్టింగ్ లేకుండా రోజు సంతకాలు పెట్టకుండా, ట్రాన్స్ఫర్లు చేసి పోస్టింగ్ లేకుండా ఊరికే వచ్చి ఆఫీసులో సంతకం పెట్టమంటున్నారే, వాళ్ళకు కూడా జీతాలు లేవు. పోస్టింగ్ అనేది ఇవ్వకపోతే జీతాలు ఇవ్వరు. ఓకే, అది జీతాలు ఇస్తారని, మరి వీళ్ళకి జీతాలు ఇచ్చినట్టున్నారు, వీళ్ళకి జీతాలు ఇస్తారనుకుంటా. అది నాకు క్లారిటీ లేదు, జీతాలు ఇస్తారో లేదు. ఓకే, బట్ సస్పెన్షన్స్లో ఉంటే మాత్రం జీతం ఇయ్యరు. అజయ్ కల్లాం దగ్గరికి 2-3 సార్లు పోయి, ఏమంటే పోస్టింగ్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, బాగానే ఉంది, జీతం కూడా ఇవ్వకపోతే ఎట్లా బతుకుతావా మేమేమి. కరెక్ట్ కదా, పోస్టింగ్ ఇవ్వకపోతే ఇవ్వపోయారు, జీతం కూడా ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారయ్యా, అసలు మాకు పోస్టింగ్ ఎందుకు ఇరయ్యా అని నేను అడిగాను. అంటే ఇప్పుడున్న వాళ్ళు అడగట్లా. తెలుగుదేశం ప్రభుత్వంలో సునీల్ కుమార్, సంజీవ్ కుమార్, ఎవరెవరు ఉన్నారు కదా, ఒక 5గురు. వీళ్ళ 5గురు ఆ బాధ కదా వాళ్ళదే. వీళ్ళ 5గురు రోజు వెళ్ళి, సార్ మాకు ఎందుకు పోస్టింగ్ ఇవ్వట్లేదు అని అడగట్లేదు. వాళ్ళు మీరు టార్చర్ పెడతలేదా? నాకు ఈయన చెప్పిన ప్రతి మాట ఇప్పుడు ప్రభుత్వం గుర్తొచ్చింది. నాకు జగన్ చేసింది గుర్తురాలా, ఇప్పుడు ప్రభుత్వం గుర్తొచ్చింది నాకు. యాక్చువల్గా ఈయన మాట్లాడుతుంటే రోజువారీ ఖర్చులు జీతాలు వస్తే కానీ నడవు అని చెప్పంటే, ఆయన కూడా ఒక కాగితం పెట్టండి చూద్దాం అన్నాడు. కాగితం పెడితే గవర్నమెంట్ ఫైల్ కదులుతుంది అని చెప్పాడు కదా అని చెప్పి 2020 సంవత్సరం జనవరి 6వ తారీఖున, బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి, ఇవ్వకపోతే కనీసం జీతం అన్న ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టాను. ఏం స్పందన లేదు. మళ్ళా 28వ తారీఖున మళ్ళా ఒక రిమైండర్ పెట్టాను. అంతవరకే, నేనేం కొట్టలా ఎవరితో. వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ చేతులు, సస్పెన్షన్ ఆర్డర్ వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారట.
నేను లెటర్లు ఇచ్చినందుకు సస్పెన్షన్ చేశారు నన్ను అని అన్నాడు. కానీ లెటర్లు ఇస్తే ఎవరు సస్పెన్షన్ చేయరు. ఏదో ఒక ఆరోపణలు వస్తే కాన ఒక ప్రభుత్వానికి అండగా ఉండి అపోజిషన్లో బాగా అప్పుడు ఇబ్బంది పెట్టుంటే వీళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆఫీసుని ఎలాగ హంటింగ్ చేశారో అలాగే జగన్ గారు హంటింగ్ చేసి ఉండొచ్చేమో. ఓకే, అంటే నేనేమన్నా పెద్ద తేడా లేదంటున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అతిపెద్ద తప్పు. మైకులో కూర్చొని అసభ్య పదజాలంతో మాట్లాడి అగౌరవ పదంతో మాట్లాడేటువంటి పెద్ద తప్పు అయితే మరి అదే తప్పు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేస్తున్నారు కదా అంట. నేను ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు మరి అదే పదజాలంతో వీళ్ళు ఈ 5 రేపొద్దున వాళ్ళ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఇదే పదజాలంతో వాళ్ళని తిరిగితే వాళ్ళు బాధపడతారు కదా. ఇప్పుడు ఇదే పదజాలంతో జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడో ఇప్పుడు ఈ సునీల్ కుమార్, సంజీవ్ కుమార్ ఎవరెవరైతే ఇప్పుడు 5 పోస్టింగ్ చేయకుండా అక్కడ టార్చర్లు పెడుతున్నారో రేపొద్దున ఒకవేళ జగన్ ప్రభుత్వం వస్తే అప్పుడు దిగిపోయినటువంటి ముఖ్యమంత్రిని అదే పదజాలంతో వాడితే మైకులు పట్టుకొని ఇలానే సంస్కారం కాదు కదా అది అని నాకు అనిపించింది. అంటే ఏంటన్నమాట వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాగితం పెట్టి జీతం ఇమ్మని చెప్పి అడుగుతావా అనే అహంకార ధోరణిలో ఉన్న ప్రభుత్వం ఆ రోజు. కాగితం పెట్టినందుకు ఎవరు సస్పెండ్ చేయరు, కాగితం పెట్టినందుకు జీతాలు ఆపరు. అంతకుముందు మిమ్మల్ని పాజులో పెట్టుంటారు, కొంతకాలం పాటు పాజులో పెట్టి ఏం చేద్దామని నిర్ణయం తీసుకునేటువంటి ఆ డ్యూరేషన్ పీరియడ్లో ఆయన వెయిటింగ్లో పెట్టుంటారు. అంతే తప్ప కాగితం ఇచ్చినందుకు సస్పెండ్ చేశారని చెప్పడం అది అబద్ధం. ఓకే, ఆరోపణలు వచ్చి ఉంటే ఆ నిర్ణయం తీసుకొని సస్పెన్షన్ ఆర్డర్ వచ్చేసరికి టైం పట్టింది 1 వారం రోజులు. ఈ 1 వారం రోజుల్లో ఈయన లెటర్లు ఇచ్చి ఉంటాడు. నేను లెటర్ ఇచ్చాను కాబట్టి సస్పెన్షన్ చేశాడని ట్విస్ట్ చేసి చెప్తున్నాడు, ఆయన చేసిన తప్పుల గురించి చెప్పకుండా అని నా ఉద్దేశం. అయ్యుండొచ్చా అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మీద ఇంతలా కొట్లాడటం ఏంటారు బాబు, ఆ అవసరం ఎందుకు కలిగిందా అని చెప్పి కొన్నిసార్లు బాధ కలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మీద ఇంతలో కొట్లాడటం అంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు మీకు అసలు ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు రాజకీయ నాయకుల యొక్క చేతుల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయారు కదా. ఓ పెద్ద బయటకు వచ్చిన తర్వాత మాకు అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుందని చెప్పడం ఎందుకు? ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడున్న గవర్నమెంట్ కిందకి మీరు వెళ్ళిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్చర్ పెడతలేదా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్చర్ పెడతలేదా? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల్ని గ్రౌండ్ లెవెల్లో చిత్రహింసలు పెడతలేదా? ఎవరు వాళ్ళు? ప్రభుత్వ ఉద్యోగులు కాదా వాళ్ళు? పోలీసులు ఎవరు హంటింగ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు? ప్రభుత్వ ఉద్యోగులు కాదా? రాజకీయ కక్షకి టీడీపీ వాళ్ళు పెట్టిన కేసులు తీసుకున్నారు, వైసీపీ వాళ్ళు పెడితే కేసులు కూడా తీసుకోవట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులు కాదా? అంబటి రాంబాబు గారు అక్కడ కూర్చొని ఒక 20 మంది వెళ్ళి కూర్చున్నారు అక్కడ. మా డీజీపీ నా మాట అంటలేదని ఆయన ప్రభుత్వ ఉద్యోగుడు కాదా? వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులే కదా. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా కొంతమంది ఆఫీసర్లు వెళ్ళి ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వీళ్ళకి అనుకూలంగా వచ్చి మీరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాక్షేమం అనేది ఎప్పుడో వదిలేశారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్ళిపోయారు. అది ఏ కారణం, ప్రమోషన్ల కోసం కానివ్వండి, డబ్బుల కోసం కానివ్వండి, ఏదైనా సరే అది వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అయ్యో మమ్మల్ని ఇది చేశారంటే అనవసరం అది. ఎందుకంటే అది వ్యవస్థే పోయింది కదా. అసలు వ్యవస్థే రాజకీయ నాయకుల చేతుల్లోకి వాళ్ళు ఆడినట్టు ఆడేటువంటి వ్యవస్థలోకి మీరుగా మార్చారు. ఎవడు మారటం? మీరు మార్చారు, మీరు మార్చుకున్నారు. మీరు మార్చుకొని బయటకు వచ్చి ఆడటం అనవసరం అంట ప్రభుత్వ ఉద్యోగుల్ని. సస్పెండ్ చేశాడు. సరే, సస్పెండ్ చేస్తే దాంట్లో ఏం కాగితం ఉందో అధికారిక ప్రాసెస్ ఏమి చెప్పకుండా 2 ముక్కల్లో యువర్ ప్లేస్ అండర్ సస్పెన్షన్. నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసుకోవడానికి నేను కోర్టుకు పోవాల్సి వచ్చింది. కారణాలు చెప్పండి బాబు అని. ఇదొక పక్కన నలుగుతూ ఉండగా బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం. ఒక తుచ్చుడు, వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి కోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ జైల్లో కూర్చున్నావు కదా, ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు. సరే, ఆయన మాట్లాడినటువంటి పదాలు యాక్సెప్టబుల్ పదాలు అయితే కాదు. చీఫ్ మినిస్టర్లో కూర్చున్నటువంటి ఏదో మాట్లాడాడు. మరి ఇట్లాంటి వాళ్ళు
ఇలా మాట్లాడేది మరి ఇంక తర్వాత మమ్మల్ని తిట్టారు అది ఇది అని చెప్పుకొని ఇంక ఇది రాజకీయ గొడవ నడుస్తుంది. ఇది ఇట్లాంటి పదజాలంతో మాట్లాడకుండా తన బాధ ఏమంటే బాధకుండా చెప్పుకోవచ్చు. కానీ ఈయన వాడినటువంటి పదజాలం ఉందే, దానివల్ల ఈయన చెప్పింది సానుభూతి పోయి ఈయన మీద అందరూ కోపం వచ్చేసింది, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా చూసిన తర్వాత ఏంది ఆయన మాట్లాడే మాటలేంటి, ఆ పదజాలం ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది అది కాదా, ఇప్పుడు లోకేష్ గారు చేస్తుంది అది కాదా, కక్ష కాదా, జగన్ ఒక్కటే చేసాడు ఏంటి ఇప్పుడు? ఓకే, పోనీ గతంలో 2020 అసలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచే టార్చర్ అనిపిస్తున్నాడు కదా ఆయన, ఫండమెంటల్లీ రైట్. అది ఊరికి అన్ని బయటకు వచ్చి నీతులు చెప్పుకోవటం మీద అందరు చేసేది అదే. థ్యాంక్ యూ.